Hi friends, welcome to TSPSC DAO 2023 Paper 2 topic wise explanation in our channel Maths with Money. And this is day 14 and it is the last day for this series of videos. And on this day we are discussing the questions which are asked on the topic clocks and calendars in this exam. So let us start the video. Before proceeding to video, I want to tell you one thing that to the aspirants who are appearing for TSPSC exam. So we are providing DAO paper 2 full length mock test which covers up to exam. Validity is up to exam with just 699 rupees, and it was prepared by me. And the things about this exam is we are providing 12 full length mock tests, including not only this full 12 mock tests, we are also giving extra thing to the candidates that you can attempt again the TSPSC DO exam 2023 which was conducted last year, and also APPSC DO exam 2022 లో జరిగిందమ్మా APPSC DO. దాంట్లో మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 అని ఉంటుంది. పేపర్ 2 అర్థమెటిక్ అండ్ పేపర్ 3 మెన్సురేషన్ అని. సో వీఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆస్పిరెంట్స్. ఏంటంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మీకు నెట్లో దొరకచ్చు, లేకపోతే మనం ప్రొవైడ్ చేసి మీరు చూడొచ్చు. కానీ ఎగ్జామ్లో ఎలా అయితే అటెంప్ట్ చేయొచ్చో అట్లా మీకు అటెంప్ట్ చేసే ఫార్మాట్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ డిఏఓ ఎగ్జామ్, అలానే ఏపీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, సొల్యూషన్స్. సో తర్వాత ఈ టీఎస్పీఎస్సీ డిఓ కానీ ఏపీపీఎస్సీ డిఓ కానీ అట్లానే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానీ అన్నీ కూడాను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనే ఉంటాయి. అండ్ అన్నీ కూడాను ఆన్లైన్ ఎగ్జామ్సే. ఓకే, ప్రతిదానికి కూడాను సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి ఏంటంటే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అని ఉంటుంది, వీడియో సొల్యూషన్ ఉండదు, కానీ క్లియర్ కట్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా కోర్స్ ఫీ అనేది 699 రూపీస్, అండ్ యూ కెన్ అటెంప్ట్ అప్ టు 2 times, అంటే 2 సార్లు వరకు మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ఆ టెస్ట్ని. ఓకే, సో నౌ వీ విల్ గో టు ది మెయిన్ వీడియో. సో టోటల్గా మనకి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి టోటల్గా 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో 2 ఫ్రమ్ క్లాక్స్ అండ్ 2 ఫ్రమ్ క్యాలెండర్స్, అండ్ అన్నీ కూడా చాలా ఈజీగానే ఇచ్చాడు. సో వీ విల్ డిస్కస్ సెపరేట్లీ. సీ ద ఫస్ట్ వన్. If January 1st, 2023 is on Sunday, then in the same year, which day is Mahatma Gandhi Jayanti? So when we will celebrate Mahatma Gandhi Jayanti? October 2nd. Okay, so you have to find out on the same year October 2nd is on which day. Okay, so January నుంచి మనం అక్టోబర్ వరకు రావాలి. సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో మనకి ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడం, అంతేనా? సో ఒక మంత్లో మనకి 30 ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ డివైడెడ్ బై 7 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2. అదే మంత్లో 31 ఆడ్ డేస్ ఉన్నాయనుకోండి, 3. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ January 1st ఇచ్చేసాడు, ఇంకా 30 డేస్ ఉన్నాయి, అవునా? సో 30 డేస్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ చెప్పండి. సో 2, అంతేనా? ఫిబ్రవరి 2023 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. సో కాబట్టి 28 డేస్ ఉంటాయి. సో 28/7 అంటే రిమైండర్ ఎంత? 0. సో ఐఎమ్ రైటింగ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. సో మార్చ్ 31 కాబట్టి 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2. అక్టోబర్లో మనకి ఎన్ని రోజుల వరకు కావాలి? 2nd డే వరకు. సో 2 days. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైనల్లీ. ఓకే, సో ఎక్కడెక్కడైతే మనకి 7 days ఉన్నాయో అవి క్యాన్సిల్ చేస్తారనుకోండి, అవి ఎలాగో 0 అయిపోతుంది. ఓకే, సో 2 + 2 + 3 తీసేయండి, 2 + 2 + 3 తీసేయండి. సో టోటల్గా రిమైనింగ్ ఆడ్ డేస్ ఎంతమ్మా? 3 + 3 + 2 8. 8 అంటే ఓన్లీ 1 ఆడ్ డే. సో కాబట్టి మనకి ఇచ్చిన డే అనేది సండే, దానికి 1 డే యాడ్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందో అదే ఆన్సర్. ఓకే, సండే +1 అంటే 1 డే, మండే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 2023లో మహాత్మా గాంధీ జయంతి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? మండే. ఓకే, నెక్స్ట్ వన్. At what time between 3 hours and 4 hours the hour hand and minute hand of a clock coincide? So it is nothing but the angle between the hands. So what is the formula for angle between the hands? Theta equal to 11/2 m minus 30h. Yes, so where h represents hour hand and m represents minutes. Okay, so ఇప్పుడు theta find out చేయండి. 11/2, సారీ, తీటా ఇచ్చేసాడు, క్లాక్ కోయిన్సైడ్ అన్నాడు. కోయిన్సైడ్ అవ్వాలి అంటే ఈ తీటా మేబీ 0 or 180, అంతేనా? ఎస్ సార్. సో ఇప్పుడు తీటా 0 తీసుకున్నాం అనుకోండి. ఓకే, తీటా 0 తీసుకుంటే
11/2m ఈక్వల్ టు 30h అంతేనా. తీటా 180 తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది మనకి 11/2m మైనస్ 30h ఈజ్ ఈక్వల్ టు 180 అంతేనా. సో ఫస్ట్ చూడండి 11/2 m అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి, 30 ఇంటూ h, 3కి 4కి మధ్యలో అన్నాడు కాబట్టి h ఎంత రాయాలి 3. సో వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ m, 90 ఇంటూ 180, 180/11. 180/11 అంటే ఎంత అమ్మా ఇక్కడ మీకు 11 ఒకట్ల 11, 11 6 66 అంతేనా. నెక్స్ట్ 4/11 మినిట్స్. సారీ, క్లాక్ కోయిన్సైడ్ అన్నాడు కాబట్టి మనం 180 గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, క్లాక్ కోయిన్సైడ్ అంటే డెఫినెట్గా తీటా అనేది 0 ఒక్కటే ఇస్తే చాలు. ఎస్. సో కాబట్టి మినిట్ హ్యాండ్ ఎంత వస్తుంది మనకి 16/4/11 అంటే ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఆర్ ద అంటే ఇప్పుడు ఆర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలోని యాంగిల్ ఇంకేం లేదు, ఎందుకు రెండు అవి కోయిన్సైడ్ అయిపోతున్నాయి. ఓకే, అలా కోయిన్సైడ్ అయినప్పుడు టైం ఎంత ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ కదా. సో కాబట్టి ఇక్కడ టైం ఏమొస్తుంది 3 అవర్స్కి 16/4/11 మినిట్స్ అనేది యాడ్ చేయాలి. సో 3 hours 16/4/11 minutes is the correct answer. So option 2 is the correct answer. Okay. Next, third one. In 2022, India's Independence Day was celebrated on Monday. In 2024, India's Independence Day will be celebrated on. So 2022లోని ఇండిపెండెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేశారంటే మండే. సో కాబట్టి 23లో కాకుండా మనకి 24లో అడుగుతున్నారు. సో ఎప్పుడైనా 1 year కనుక నేను జంప్ చేశాను అనుకోండి, నాకు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఏమవుతాయి 1 అవుతుంది అంతేనా. సో ఇప్పుడు సేమ్ డే మళ్ళీ 2023లో ఎప్పుడు పడుతుందంటే నెక్స్ట్ డే పడుతుంది, ఎందుకు 1 day నెక్స్ట్ వస్తుంది. సో కాబట్టి ఇది మండే, నెక్స్ట్ 2023లో ఎప్పుడు వస్తుంది ట్యూస్డే వస్తుంది. కానీ వాడు అడిగింది ఏంటి 2024. సో ఇప్పుడు మనకి లీప్ ఇయర్లోకి జంప్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఏమవుతాయి 2 వస్తాయి. సో ఈ ఇండిపెండెన్స్ డే కనుక February 28 కన్నా ముందు ఉందనుకోండి, అప్పుడు లీప్ ఇయర్లోకి జంప్ అయినప్పటికీ 1 ఉంటుంది. కానీ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు August 15. సో ఆఫ్టర్ February 28 అంటే February 29 అనేది 2024లో ఉండడం వల్ల మనకి 1 more ఆడ్ డే అనేది వస్తుంది. సో టోటల్గా ఇక్కడ మనకి 23 to 24 2 ఆడ్ డేస్. సో కాబట్టి 22 నుంచి 24కి మొత్తంగా ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి 3 ఆడ్ డేస్ వచ్చాయి అంతేనా. సో అంటే మండేకి 3 డేస్ని కనుక యాడ్ చేస్తే ఏ డే వస్తుందో అదే ఆన్సర్. మండేకి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో థర్స్డే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. వెయిట్, third one, fourth one is on clocks. The number of times the minute hand and hour hand of a clock coincide in a week. So 1 day లోని ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది, మన ఈవెన్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఓకే, ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది 22 times కోయిన్సైడ్ అవుతుంది ఒక రోజులో. మరి వారంలో అడుగుతున్నాడు, సో ఇంటూ 7 చేస్తే సరిపోతుంది. సో 22 into 7 ఎంతమ్మా 154. సో 154 times కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ దీస్ ఆర్ ద ఓన్లీ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఆన్ దిస్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. సో క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కూడా ఈజీ టాపిక్. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు పెట్టేటట్టు ఉండాలి. సో ఈవెన్ ఇన్ మాక్ టెస్ట్ ఆల్సో వీఆర్ గివింగ్ ఓన్లీ 1 or 2 questions ఆన్ దీస్ టాపిక్స్. వెయిటేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడాను ఈజీ టాపిక్స్ కాబట్టి ఖచ్చితంగా పెట్టగలిగేటట్టే మీరు ఉండాలి. ఓకేనా. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ and the total series of the topic wise explanation is completed with this video, and next we will start another series and we will give your best to crack your dream job DAO. Thank you very much. Take care all of you. Jai Hind.